నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవకపేట గ్రామంలోని భార్యలిద్దరూ భర్తకు పెట్రోల్ పోసి కిరాతకంగా హత్య చేసిన సంఘటన నిన్న దేవకపేట గ్రామంలో జరిగింది. దేవకపేట గ్రామానికి చెందిన మోహన్, అతని మొదటి భార్య సంగీతం, రెండో భార్య కవిత ఇద్దరూ కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సిఐ పొన్నం సత్యనారాయణ కేసుకు సంబంధించిన ఆధారాల మేరకు నిందితులను అధికారికంగా అరెస్ట్ చేశామని తెలిపారు. భర్త యొక్క వేధింపులకు భరించలేకే అతన్ని పథకం ప్రకారం చంపినట్లు ఇద్దరు భార్యలు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు పూర్తి చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపించామని వెల్లడించారు. నిన్న అనగా తేదీ 24th రోజు 11 o'clock పోలీస్కు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మన దేవకపేట విలేజ్, భీమ్గల్ మండలంలో దేవకపేట విలేజ్లో ఒక అతను నిప్పుల్లో చనిపోవడం జరిగింది, కాలిపోయి అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది భీమ్గల్ పోలీస్కి. భీమ్గల్ పోలీస్ అక్కడ వెళ్ళిన తర్వాత మనం నిర్ధారించుకుంది ఏంటంటే అక్కడ అతనికి ఉన్నటువంటి ఇద్దరు భార్యలు, ఎవరైతే మొదటి భార్య, రెండో భార్య కవిత, సంగీత అని ఇద్దరు వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు ఇతన్ని బాధ భరించలేక, అంటే ఇట్లా ఇంత చాలా రోజుల నుంచి ఇతను హరాస్మెంట్ చేయడం, వాళ్ళని హింసించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అతన్ని చంపాలని డిసైడ్ చేసుకున్నారు. అతను అదేవిధంగా 24th రోజు పొద్దున్న నుంచి కొంచెం డ్రింక్ చేసి వచ్చి అక్కడ కుర్చీలో, ఇంటి ముందు ఉన్న కుర్చీలో కూర్చొని అదే నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న టైంలో ఈమె పెట్రోల్ తీసుకొచ్చి అతని మీద పోసి పక్కనే ఉన్నటువంటి ఏది మన నీళ్ళు కాగబెడుతున్నటువంటి కట్టెల పొయ్యి నుంచి తీసి అదే కాలుతున్న కట్టెను తీసి ఆమె నిప్పండించడం జరిగింది. అందరూ వాళ్ళను కొట్టడానికి, వాళ్ళను దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు వెంటనే మేము వాళ్ళని సదరన్ హోమ్కు తరలించడం జరిగింది. అక్కడ సదరన్ హోమ్లో వీళ్ళు సేఫ్గా పెట్టి ఈరోజు మేము